గుడివాడ నియోజకవర్గంలో ప్రత్యేక సర్ కార్యక్రమం ఇంటింటా ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై ఆల్ పార్టీ సమావేశాన్ని గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించడం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేసిన అధికారులు వాటిని పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే 30 రోజుల్లోగా తెలియచేయాలని సూచించారు. అలాగే కొత్త ఓటర్లు నమోదు ప్రక్రియను కూడా ఇదే గడువులో పూర్తి చేసుకోవాలని తెలిపారు. సమావేశం అనంతరం ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలో సర్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మొత్తం 182,993 మంది ఓటర్లు నమోదయ్యారని వెల్లడించారు. పురుషులు 87,376 మంది, మహిళలు 95,606 మంది, ఇతరులు 11 మంది ఉన్నట్లుగా వివరించారు. ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, పేర్లు లేకపోయినా లేదా సవరణలు అవసరమైన 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 3న విడుదల చేయనున్నట్లుగా తెలిపారు. పూర్తి వివరాల కోసం సంబంధిత బిఎల్ఓలు, బిఎల్ఏలను సంప్రదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల తహసీల్దార్లు, ఎన్నికల శాఖ అధికారులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సర్ ప్రోగ్రాంలో మొదటగా డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వచ్చిన ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి మాకు బిఎల్ఓలకు అందజేశారో అవన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. ఆన్లైన్ చేసిన ఓటర్లందరినీ కూడా మ్యాపింగ్ చేసి ఈ రోజున డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో 1,82,993 మంది యాడ్ అయ్యి ఉన్నారు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో. ఇందులో పురుషులు 87,376, మహిళలు 95,606, ఇతరులు 11 మంది ఉన్నారు. ఈ రోజు నుంచి 30 రోజుల పాటు కొత్తగా నమోదు చేయించుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఫామ్ 6 ఇవ్వచ్చు. గతంలో ఓటర్ లిస్టులో ఉండి డోర్ టు డోర్ వెరిఫికేషన్ సందర్భంలో ఇక్కడ అందుబాటులో లేని వాళ్ళు ఎవరైనా సరే ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు రాలేదు అనుకున్న వారు ఎవరైనా సరే వారు కూడా ఇప్పుడు ఫారం 6 ఇవ్వచ్చు. అట్లాగే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు బదిలీపైన కానీ వలసగా కానీ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారు ఓటును కూడా ఇక్కడికి మార్చుకోవచ్చు. వాళ్ళు ఫామ్ 8 ఇచ్చినట్లయితే వారి ప్రాంతంలో నుంచి ఆ ఓటును ఇక్కడికి మార్పు చేయడం జరుగుతుంది. అలాగే ప్రస్తుత ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళు ఫోటో అది సరిగా లేకపోతే వాళ్ళ పేరులో కానీ, తండ్రి పేరు కానీ, వాళ్ళ చిరునామాలో కానీ ఏ విధమైన సవరణ అది కూడా కావాలనుకున్నా సరే ఫామ్ 8 పెట్టినట్లయితే అవన్నీ కూడా కరెక్ట్ చేసి మేము అక్టోబర్ 3న ఫైనల్ పబ్లికేషన్ ఏదైతే చేస్తామో అవన్నీ కూడా సవరణలన్నీ కూడా వచ్చేలాగా చూస్తామో తెలియజేస్తున్నాం. అంటే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఓటర్లందరూ కూడా తమ పేరు ఉందో లేదా అన్నది బిఎల్ఓ దగ్గర ఓటర్ లిస్ట్ ఉంటుంది, అక్కడ చెక్ చేసుకోవచ్చు. అట్లాగే సిఈఓ ఆంధ్ర కానీ, ఎన్విఎస్పి పోర్టల్లో కానీ, ఈసీఐనెట్ యాప్లో కానీ మీ యొక్క ఓటును కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మరింత సమాచారం ఏదైనా కావాలన్నట్లయితే మీ సమీప బిఎల్ఓని కానీ, ఏఈఆర్ఓ ఆఫీస్ కానీ, ఈఆర్ఓ ఆఫీస్ అనగా ఆర్డీఓ ఆఫీస్ని కానీ మీరు సంప్రదించినట్లయితే మా హెల్ప్ డెస్క్ టీము మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఈ కొత్త ఓటర్లు ఎవరైనా సరే ఇప్పుడు మీరు ఫామ్ 6 కానీ, ఫామ్ 8 కానీ ఆన్లైన్లోనే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు, ఆఫ్లైన్లోనే కూడా పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో మీరు డైరెక్ట్గా ఎన్విఎస్పి పోర్టల్లో, ఈసీఐనెట్ యాప్లోనూ కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అయితే ఫామ్స్ అన్నీ కూడా మా బిఎల్ఓల దగ్గర అందుబాటులో ఉన్నాయి. బిఎల్ఓ దగ్గర ఫామ్ తీసుకుని మీరు వాటిలో వివరాలన్నీ కూడా నింపి వాటికి జతపరచవలసిన డాక్యుమెంట్లు ఇచ్చి బిఎల్ఓకి అందజేసినట్లయితే బిఎల్ఓ ఆన్లైన్ చేసి మీ ఓటు ఫైనల్ ఓటర్ లిస్టులోకి వచ్చేలాగా చేర్చడానికి తగు చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నాము. సార్ దీంతో డెత్లు ఎన్ని, నాన్ రేజ్ ఎన్ని ఓట్లు ఉన్నాయి, గతంలో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్? మొత్తం ఎన్ని? సార్ డెత్లు ఈ డబుల్ ఎంట్రీలు ఇవన్నీ తీసి 21,900 వచ్చాయి మనకు. డెత్లు, డబుల్ ఎంట్రీలు, డూప్లికేట్ అండ్ నాట్ ట్రేస్డ్ ఓటర్లు. ఇందులో మనకు డెత్కి వచ్చేటప్పటికి 7,410 డెత్లు, అట్లాగే పర్మనెంట్ మైగ్రేషను 6,148, ఆల్రెడీ ఎన్రోల్డ్ అంటే 2 చోట్ల ఉండి ఒక చోట తొలగించమని ఇచ్చిన వాళ్ళు 4,405, ఆబ్సెంటీ ఓటర్స్ 4,007, మొత్తం 21,970 మంది అన్కలెక్టబుల్ కాబట్టి వాళ్ళందరూ కూడా డ్రాఫ్ట్ లిస్ట్లో నుంచి వాళ్ళ పేర్లు తొలగించడం జరిగింది. 2 చోట్ల ఓట్లు ఉంటే